నీ యాక్టింగ్ మాకు తెలియదా అత్తయ్య? నీ చావు నువ్వు చావు, మేం మాత్రం రావు. ఏయ్ టింగదానా, అటు చూడు అటు చూడు. నన్ను చంపేస్తున్నారే. అవును, నన్ను క్షమించు, క్షమించు, నన్ను క్షమించు. ఈ బసంతిని కోడలుగా చేసుకుని ఇంటికి తీసుకెళ్లి శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? నన్ను కాదని దేన్ని కోడలుగా చేసుకున్నా నిన్ను చంపి నీ రక్తం తాగుతా. అయ్యో కాదు, చచ్చిన బసంతి నా కోడలు చేసుకొని బాదు. చేసుకుంటే ఇలాగొచ్చేస్తావు. ఎలా చంపుతానో తెలుసా? అదేంటి అమ్మరుపులు వినిపిస్తున్నాయేంటి? నానా నానా రంగా రాంబాబు బద్రి లేవండ్రా లేవండి రే లేవండ్రా మిమ్మల్ని రే అమ్మ చేతులు ఎవరో లాగుతున్నారా? బహుశా బసంతి రానంటే ఎలా లాక్కుంటే ప్రాక్టీస్ చేస్తుందేమోరా. ఏంటిది ఇంతలా అరుస్తుంది? ఏమో అక్క, కొంపతీస మధుమతి దేయంగానే వచ్చిందా? అవునక్క. మంచినీళ్ళు కావాలంట చేతు. మరి చేతులు ఎందుకమ్మా ముందుకి వెనక్కి అంటున్నావు? అంటే పొలంలో మధుమతి కనిపించిందిరా. మధుమత ఎక్కడమ్మా? దయ్యాలు అనబోయి మధుమతి అన్నాన్రా. కరెక్టేలేమ్మా, దానికి దయ్యాలకి పెద్ద తేడా లేదులే. అలాంటి దయ్యాలు రాకుండా చూడు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటున్నాన్రా. దండం అలా కూడా పెట్టుకుంటారా అమ్మా? నా ఇష్టం వచ్చి పెడతాన్రా, నీకేంట్రా ప్రాబ్లం? వెళ్ళి పడుకోండి పడుకోండి. అన్నయ్యలు అమ్మకి పెడక వచ్చిందిరా. అయినా అమ్మా వాడు చెట్టు దాటి వెళ్ళొద్దంటే ఎందుకు వచ్చావమ్మా? వెళ్దాం పదండి. జాగ్రత్త దిగమ్మా. నీకేం జాగ్రత్త అమ్మా. అమ్మా భయపడకమ్మా, నువ్వు ఉన్నా కదా. నా దగ్గరే ఉండండి, వెళ్ళిపోకండి. అమ్మా అమ్మా పడుకోమ్మా. అమ్మా జాగ్రత్త అమ్మా. అమ్మా మీరే ಎಟ್ಟಾಗೇನೆ ಸಾಹಿನ್ ಸೆಯ್ಯಲ್ದುರಾ
అలాగే సాయం చేస్తాను. కానీ మా గూడెంలో ఎట్టే పోటీల్లో మీరు న్యాయంగా నెగ్గాల. లేదంటే మా గూడెం దేవత ఒప్పదు. అట్టయితేనే నేను సాయం చేస్తా. అలాగే మీరెలా అంటే అలాగే. అలాగే మీరు వెళ్ళండి. ఏమండి వసంత్ గారు, గూడెం పెద్ద వస్తాడు అని చెప్పి పాచిమొహాలతో మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు. మేము వచ్చి గంట అయింది. ఏడండి మీ గూడెం పెద్ద? అసలు వస్తాడా రాడా చెప్తే వెళ్ళి కాలకృత్యాలన్నా తీర్చుకొని వస్తామమ్మా. ఓ సోస్, మా గూడెం పెద్ద అనుమతి లేకుండా ఏ కృత్యాలు తీసుకోకూడదే గుంత. ఏంటండి అన్యాయం? మొహం కడుక్కోడానికి కూడా ఆయన అనుమతి కావాలా మాకు? గట్టిగా మాట్లాడినామనుకో ఈ గొప్పడానికి కూడా అనుమతి కావాలే గుంత. అనుమతి ఇచ్చాను, ఆయన వీపు గోక్కోమను. నీ తెలుగు తేనెలో ముంచా. నీ అనుమతి ఆయనకెందుకు కావాలి గుంత? ఆయన అనుమతి మీకు కావాలి. అదిగో మా గూడెం పెద్ద వస్తున్నాడా? అబ్బో, పెద్దవాడంటే ఏమో అనుకున్నాను. పేరుకు తగ్గట్టే చాలా పెద్దగా ఉన్నాడ్రా. ఈ బుడంకాయ ఎవడమ్మా పేకలో జోకర్లో ఉన్నాడు? అవునరా, బహుశా గూడెం పెద్దకి అసిస్టెంట్ అయి ఉంటాడ్రా. అయి ఉండొచ్చు. రే పొట్టుడా పచ్చిమిర్చి అంత ఉన్నావు, నే కుర్చీ కావాలా? పక్కన నిలబడరా, నీ గూడెం పెద్ద కూర్చుంటాడు. వారిని నీ ఉంగరాల చుట్టూ నా బంగారం. ఈ గూడానికి పెద్ద నేనేరా. బాబు, ఎటకారం కాకపోతే శుద్ధ ముక్కంతున్నావు. నువ్వు గూడెం పెద్దవా? మిర్చి తెచ్చి అలా నిలబడితే నిచ్చెనేసుకుని అలా తినాలి. నువ్వు గూడెం పెద్దేంట్రా? నా నెక్లెస్ మెడలో వేస్తే మోకాల వరకు వస్తుంది. నువ్వు పెద్దవేంటి? యాదవ జన్మ.
నా కళ్ళల్లో చూడాలంటే నువ్వు క్రేన్ వేసుకొని పైకి రావాలరా. నువ్వు ఊరు పెద్దోడురా. సిరంజీలో పడేస్తే సంవత్సరం తర్వాత పైకి వస్తావు. నువ్వు గూడెం పెద్ద ఏంట్రా? పూజాదేవి అమ్మా సంకెక్కింది చెంపలు అందుకోవడానికి అనుకుంటా. కాళ్ళు పొడు కంతున్నారా ఈ పొట్టి ప్రకాశ రాజరా ఈ గూడానికి పెద్ద పెద్ద ఏంటేంటి నువ్వు గూడెం పెద్దవా? అవును, ఆయనే మా పెద్ద. ఎట్టా ఈ పొట్టి గూడానికి ఈ పొట్టోడు అదే ఈ పొట్టి ప్రకాష్ రాజు పెద్ద. చూడ్డానికి చాలా పొట్టిగా ఉన్నా విషయంలో చాలా గట్టోడా. మనసు చిన్నగా ఉన్నా మనసు చాలా పెద్దది. నీ బొందే నీ బొంద. ఈ పొట్టోడికి పెళ్ళైందా? అయినాది. ఎవరా పొట్టిది? నానే. మీ జోడి చాలా బాగుంది. దొండకాయ మునక్కాయ లాగా. బసంతి ఈ పట్న వాళ్ళ మన గూడానికి ఎందుకు వచ్చినారు? ఈ రచ్చ కుర్చీ ఎందుకు పెట్టించినావా? రచ్చ కుర్చీయా అంటే? కూర్చోడానికి బండ ఉంటే రచ్చ బండ అంటారు, కుర్చీ ఉంటే రచ్చ కుర్చీ అంటారు. అదే పేట ఉంటే రచ్చపేట. తాట తాట తీస్తా. బసంతి వీళ్ళు ఎందుకు వచ్చినారో చెప్పు. నాను మొన్నటిదాకా వీళ్ళింట్లో ఆయన పెళ్ళల్లాగా యాక్టింగ్ చేసినానని చెప్పాను కదా. చెప్పినావా? అలాగే మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్ళి అత్తగాడి పెళ్ళల్లాగా యాక్టింగ్ చెయ్యాలట. అది అడగనీకే వచ్చినారు. నిన్న అడిగి చెప్తానని చెప్పినాను. ఓ అలాగా. రమ్మురేషన్ ఎంత ఇస్తారంట? ఏంట్రా రమ్ము రేషనా? హలో ముద్దా బాజా, సారీ పెద్ద. రేషన్ అంటే రమ్ము విస్కీ వాడ్కా ఇవ్వరండి. పప్పు బియ్యం ఉప్పు ఇవి ఇస్తారు. ఒరే బస్టికుంటాడా? ఒగ్గే అయ్యా. ఓ అలాగే. నువ్వు సైతివా? బసంతి మన రమ్మురేషన్ గురించి ఆ బస్టికుంటాడు చెప్పు. చూడు, రమ్మునేషన్ అంటే రేషన్ షాప్ లో రమ్మెంతిస్తారని కాదు. సినిమా హీరోయిన్ కి నిర్మాత లచ్చలు ఇస్తారు కదేటి అది. ఓహో, రెమ్యూనరేషన్ కు వచ్చిన తిప్పలా ఇవి? అవును అదే. ఎంత ఇస్తారని అడుగుతున్నారు మా పెద్ద. దాందేముంది పొట్టి ప్రకాష్ రాజ్ గారు. బసంతి పర్ఫార్మెన్స్ ని బట్టి ఇస్తా. ఎంత ఇచ్చినా నన్ను రాను. అయ్యో, ఈ పెద్దగాడు చెప్తున్నారా? గాడ్ అంటే దేవుడు, అంటే మీరు దేవుడని. దేవుడు అన్న ఉద్దేశం. దేవుడు చెప్పినారా అని. అలాగా. చెప్పు, వస్తావా రావా? ఎవరు చెప్పినా రాను 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 రాను. అయ్యో తిరకాసు పెట్టిందేంట్రా? అయ్యో ఏ బసంతి ఊకో అయ్యా. నువ్వు సోయితువా? బసంతి ఎందుకు వెళ్ళవు నువ్వు? నాను
ఆ గుంతని లవ్ చేసిన కానీ ఆ అత్త గుంత నా లవ్ ని ఒప్పుకోవట్లేదు కదా. నాకు ఆ గంతడికి పెళ్లి చేస్తని ఆ కొంపకెళ్తాను, లేదంటే నేను రాను అంతే. ఏంటే నీకు నా కొడుకు పెళ్ళా? ఛీ! ఇదిగో ఇంకోసారి ఆ మాట అన్నావో నీ నోరు కోస్తా, జాగ్రత్త. నాలుగు కోసేస్తా. ఇంకోసారి ఏం చూపించావంటే ఇరిసేస్తాను. నా పెనిమిటి చెప్పినాడు కాబట్టి వదిలేసిన. చూడు, నా కొంపలో అడుగు పెట్టాలంటే నువ్వు నా మెడలో తాళి కట్టాలా. నాకు మొగుడివి కావాలా. దానికి ఇట్టమైతేనే చెప్పు, ఉంటాను. లేదంటే రాను. మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు. అర్థమైనది కదా, మా బసంతి గుంటని ఇష్టపడినది. ఇద్దరికి మనవు చేస్తానంటే బసంతిని పంపిస్తా, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా కాదు పెద్దగారు, అసలు విషయం ఏమిటంటే మిమ్మల్ని చూస్తుంటే పెదరాయిల్లో మోహన్ బాబులాగా, చిన్నరాయిల్లో వెంకటేష్ బాబులాగా, నరసింహరాయిల్లో బాలయ్య బాబులాగా చాలా డాబుగా ఉన్నారు. అసలు విషయం ఏమిటంటే మా వాడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు బసంతం చేసుకోమంటే ఏమిటి ధర్మం పెద్దగా మీరు చెప్పండి. అలాగే సరే, మీకు అన్యాయం జరగకుండా మా బసంతికి అన్యాయం జరగకుండా ఓ మార్గం చెప్తా. ఏంటది? మా గూడెం ఆచారం ప్రకారం ఓ పెళ్లిగాని అమ్మాయిని మరో ఇంటికి పంపించాలంటే మేము 7 పరీక్షలు పెడతాం. ఆ పరీక్షల్లో ఇద్దరు పాల్గొనాలి. ఎవరు గెలిస్తే వాళ్ళ ఇష్ట ప్రకారమే చేస్తాం. అంటే మా పెద్ద పెట్టబోయే పోటీల్లో నేను గెలిస్తే మీ కోడలుగా మీ ఇంటికి వస్తాను. ఒక మీరు గెలిచారనుకో, గారడి బసంత్ గానే మీ కొంపకు వచ్చేస్తుంది. అంటే మీ భాషలో ఫ్రీ సర్వీస్ అన్నమాట. నాన్న చేతు, ఈ పోటీకి ఒప్పుకుని ఎలాగోలా దాన్ని ఓడిస్తే ఫ్రీగా తీసుకెళ్లిపోవచ్చు కదా. అవునమ్మా, ఇదే మంచి ఛాన్స్. గ్యారంటీగా నేనే గెలుస్తాను. దీన్ని ఫ్రీగా వాడేసుకుందాం. సరే సరే, పెద్దయ్య గారు పోటీ చేయడానికి మేము రెడీ. సస్ మా అమ్మ రెడీ. ఇద్దరు ఒప్పుకున్నారు కాబట్టి మా గూడెం ఆచారం ప్రకారం చిన్న ఒప్పందం రాసుకొని ఇద్దరు సంతకాలు పెట్టుకోవాలి. కాబట్టి అందరూ వరుసగా నిలబడి బుటన వేలు చూపించి ఛాలెంజ్ అనాలి. నీ చేతులు విరిగి
ఓసోస్ మా గూడెంలో సంతకాలు నమ్మరు, ఏలు ముద్రలు ఎత్తారు. కాటుక బదులు రక్తాన్ని నమ్ముతారు. ఆహా మా గొప్పగా ఉంది నమ్మకం, మరి నీకు కోయలేదే? ఆ, నమ్మంది బయట వాళ్ళని, మమ్మల్ని కాదు. రండి, పెళ్లి ముద్ర రండి.